ఇంకో పద్యంలో ఎంత చదువు చదివినా సరే అంతిమమైన లక్ష్యం ఏమిటంటే భగవద్భక్తి అని చెబుతున్నాడు. శృతిపాధోధిమధించి శాస్త్రమహిమల్ శోధించి అష్టాదశ స్మృతులాలించి మహేతిహాస కథలు చింతించి సమ్మతినొక్కరై శృతిపాధోధిమధించి శాస్త్రమహిమల్ శోధించి అష్టాదశ స్మృతులాలించి మహేతిహాస కథలు చింతించి సమ్మతిమై ఎల్లరు నొక్కరై సమ్మతిమై సన్మునుల ఆచరించిన మహామార్గము నీ సేవ సమ్మతిమై సన్మునులాచరించిన మహామార్గము నీ సేవ దుర్మతులీ మార్గము కనలేరు రఘువీరా జనకీ నాయక. ఎంత పాండిత్యం ఉన్నా అంతిమంగా మిగిలేది భక్తేనండి. దయచేసి మనం గమనించాలి. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ. లలితా సహస్రంలో ఉన్న 4 మాటలు. అమ్మవారు భక్తి అంటే ఆవిడికి ఇష్టం. భక్తి గమ్య, భక్తి వల్ల ఆవిడ్ని చేరుకోవచ్చు మనం. భక్తి వశ్య, భక్తికి ఆవిడ వశురాలు అవుతుంది. అంతేకాదు భయాపహ, మన భయాలన్నీ పోగొడుతుంది. మానవులకు ఉండే సమస్త భయాల్ని పోగొట్టగలిగింది భగవద్భక్తి ఒక్కటే, మరొక సాధన లేదు. ఎవరైనా వారి ప్రయోజనాల కోసం రాజకీయ సభ పెడితే ఇంతమంది జనం రావాలంటే ఎన్ని బిర్యానీలు ఇవ్వాలి, ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి, ఎంతమంది పోలీసుల్ని పిలవాలి. ఒక బక్క మనిషి వచ్చి ఏదో మాట్లాడతాడని చెబితే ఇంతమంది వచ్చారే. భగవద్భక్తిని మించిన సాధన లేదని వేరే చెప్పాలండి విషయం. ఇక్కడ మనుషుల్ని కలపగలిగింది, మనుషులను నిలబెట్టి కూడా వినేలా చేయగలిగింది, వాళ్ళ జీవితాన్ని నిలబెట్టగలిగేది భక్తి ఒక్కటేనండి. భక్తి ఒక్కటేనండి. ఆ భక్తి ప్రధానం. అందుకని ఎంత చేసినా ఇది చెయ్యాలి. శృతిపాధోధిమధించి, వేదం సముద్రం లాంటిది, ఎప్పటికీ అవ్వదు. ఒక్క వేదాన్ని అర్థంతో సహా చదవాలంటేనే మా నాన్నగారు చెప్పేవారు 12 ఏళ్ళు పడుతుంది ఒక్క వేదాన్ని. మరి ఇంకా 4 వేదాలు అంటే 48 ఏళ్ళు చదువుకే సరిపోతే వీడికి పిల్లని పడిస్తాడు. ఇంకా సంసారం ఎప్పుడు అయిపోయింది. ఒక్క వేదానికే 4 వేదాలు చదివార్చిన ఎప్పుడో నేను చిన్నతనం అలా అంటారా, అనుమానమే. ఒక్క వేదానికే 12 ఏళ్ళు చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారు ఆయనకి చెప్పారు, సుబ్బవధానులు గారు ఆయన ఘనపాఠి. మా నాన్నగారు నాకు చెప్పాడరా 12 ఏళ్ళు పడుతుంది, ఏదో చెప్తారు 4 చదవాలంటే 48 ఏళ్ళు, ఎవడు చదువుతాడరా ఇవన్నీ. అది పాధోధి, సముద్రం అది. అందుకే పాధోధిని మధించాలండి. వేదాలు ఎప్పుడు పారాయణ చేస్తూ కూర్చోవడం కాదు, మధించాలి. జీవితమేనా అంతే. మీరు చిలికితే వెన్న పుడుతుంది, కెలికితే కంపు వస్తుంది. జీవితాన్ని చిలకాలి, కెలకూడదు. చిలికేటప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ సాధనాలు లేవు, అందుకనే జీవితం తెలియట్లే ఎవరికి. ఈ అధవ యంత్రాలన్నీ వచ్చాక, ఈ మిక్సీలు గ్రైండర్లు వచ్చాక జీవితం తెలియకుండా అన్నిటికీ స్విచ్ నొక్కడమే, పేక నొక్కనట్టుగా. అసలు ఏది ఎలా పనిచేస్తుందో గమనిస్తే మహిళలే ఎక్కువ గమనిస్తారమ్మా జీవితాన్ని. మహిళలకు అర్థమైనట్టుగా మగాళ్ళకి అర్థం కాదు. ఆ సాధనంలో ఉంది అది. చిలికితే ఏం చేస్తారండి, పెరుగు కుండ ఇలా పెట్టుకుని కవ్వం పెట్టి అందులో ఇలా అంటారు. కవ్వం ఒకచోటే ఉంటుంది, మీరు గమనించండి. కవ్వం కుండంతా తిరగదు, తిరిగితే కుండ పగిలిపోతుంది. కుండ బద్దలు కూడా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కవ్వం ఒకచోటే ఉంటుంది, ఎక్కడ ఇలా అంటారు. అక్కడ చిలికితే ఆ పాయింట్ దాని మీదే కేంద్రీకరించి నువ్వు చిలికితే వెన్న వస్తుంది. జీవితంలో సమస్యేనా అంతే. కొడుకుతో సమస్య వచ్చింది, కొడుకును కూర్చోబెట్టు. ఎందుకు ధైర్యం లేదు నీకు? మేనమావతో చర్చిస్తాడు, పత్రికల వాడికి ఉత్తరం రాస్తాడు, ఎవరినో వాడికి పాఠం చెప్పిన వాడితో చర్చిస్తాడు, కొడుకుతో మాట్లాడు. వాడు వినడండి. వినకపోతే ఏం చేయాలో ఓ చిలకడం ఉంది అక్కడ. వినకపోతే నువ్వు మాట్లాడడం మానేయి, నువ్వు చెప్పక. ఇంకా వాడు విని తీరాలి. అక్కడి నుంచి మొత్తం మొక్కుబళ్ళు అన్నీ వచ్చేస్తాయి, కాశీ నుంచి కాకినాడ వరకు. మా అబ్బాయి మారితే అంటుంది. అప్పుడు బృహస్పతి దగ్గర నుంచి అందరూ వచ్చి మా అబ్బాయి కూడా మారలేదంటారు. ఎవరు చెబితే ఎవరు వింటారండి? ఒక వయసు వచ్చాక వినరండి. 18 ఏళ్ళు దాటిన తర్వాత మనుషుల్ని మార్చలేరు. వాడిని మార్చగలిగిన వారు ఇద్దరే. ఒకరు వాడే, 2 ఈ దేవుడు, ఇంకెవరు లేరు ఇక్కడ. వాడు మార్చుకోవాలి. 90 ఏళ్ళు వచ్చినా సరే వాడు బుద్ధి వాడు మార్చుకోవాలి, ఎవరైనా ఆడామగా. రెండోది అమ్మవారు, ఇంకెవరు లేరు. అంచేది ఆవిడకి నమస్కారం పెట్టి, అమ్మ చచ్చిపోతున్నాను సంసారంలో, పడలేకపోతున్నా, నువ్వు చూసుకో అమ్మ అంటే మార్చేస్తుందమ్మా, అనుమానం లే. భక్తిగా ఆవిడ వశురాలు అవుతుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి. అందుకోసం చెబుతున్నాడు శృతి పాదోధి మధించి. వేదాలు మధించాలి, ఊరికే పారాయణ చేసుకుంటూ పోవడం కాదు. పారాయణ గొప్పది, ఎందుకంటే మధించాలన్నా ముందు విషయం తెలియాలిగా.
అందుకని పారాయణ. కంఠస్థం చేయడం ఒక్కటే ముఖ్యమైన విషయం కాదు, హృదయస్థం చేయాలి దాన్ని. నువ్వు వేదాలన్నీ మధించినా సరే, శాస్త్రమహిమలను శోధించి శబ్ద జ్యోతిస్తర్క మీమాంస ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం అని దండి దశకుమారి చరిత్రలో చెబుతాడే. ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం. ఆ రోజుల్లో రాజకుమారులకి అన్ని విద్యలు నేర్పేవాళ్ళట. ఈ రోజుల్లో రాజకీయాల వాళ్ళకి ఎవడేం నేర్పుతున్నాడో తెలియదు. ఏమీ లేకుండా కొడుకుని తీసుకెళ్ళి టికెట్ ఇప్పిస్తున్నాడు. అప్పుడు కొడుకునే రాజు చేసినా వాడికి ఏం నేర్పేవారు అంటే నిఖిల దేశీయ భాషా పాండిత్యం తతస్సకల లిపి జ్ఞానం నిఖిల దేశీయ భాషా పాండిత్యం షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం కావ్య నాటక ఆఖ్యానక ఆఖ్యాయిక ఇతిహాస చిత్రకథా సహిత పురాణగణ నైపుణ్యం ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం కౌటిల్య కామందికీయాది నీతి పటల పాటవం సంగీత సాహిత్య హారిత్వం వీణాద్యశేష వాద్య దాక్ష్యం సంగీత సాహిత్య హారిత్వం మణిమంత్ర ఔషధాది మాయా ప్రపంచ చుంచుత్వం వివిధ ఆయుధ ప్రయోగ చణత్వం మాతంగ తురంగాది వాహన ఆరోహణ పాటవం శౌర్య దురోదరాది సకల కళా ప్రవృత్వం చ తత్తదాచార్యేభ్య సమ్యక్ జ్ఞాత్వా యౌవనేషు విలసంతం కృత్యేష్వనలసం తం కుమారనికరం నిరీక్ష అయం శత్రుజన దుర్లభ ఇత్యమందమానందమవిందత అంటాడు దశకుమారి చరిత్రలో. 10 మంది రాజకుమారులకు ఏ ఏ విద్యలు నేర్పారో దండి ఇంత పొడుగు చెబుతాడు ఇక్కడ వచనంలో. అటువంటి వాడు రాజులు అయ్యేవారు. ఏమీ లేనివాడు రాజు అయితే ఎలా ఉంటుందో చూస్తున్నామన్నారు ఇక్కడ. అన్ని శాస్త్రాలను చదివి అభ్యాసం ఇచ్చాక కొడుకుని రాజు చేశారు, కానీ మా అబ్బాయి కాబట్టి టికెట్ ఇమ్మని అడగలేదు ఇక్కడ. వాళ్ళ అబ్బాయికే వచ్చింది, అప్పుడు కూడా అనుమానం వెళ్ళా. కానీ ఇలా అయిన వాడికి ఇచ్చారు వాళ్ళు. ఇన్ని వేదాలు ఇన్ని శాస్త్రాలు నేను చెప్పాడు, తప్పెందుకు చేస్తాడండి? పైగా అందులో విచిత్రం సరదాగా చెప్పుకోరు, చౌర్య దురోధరాది కపట కళాప్రవత్వం, పేకాట దొంగతనం కూడా నేర్పేవారట. పేకాట ఆడేవాడిని పట్టుకోవాలంటే పేకాట తెలియాలి. సీక్వెన్స్లో 13 ముక్కల కంటే ఆయన తెలియకపోతే వాడిని ఎలా పట్టుకుంటావు, మీకు ఎలా తెలుసు అనకండి, ఎవరో అనుకుంటుంటే విన్నాను. రాజులకు పేకాట నేర్పేవారు. ఎందుకంటే క్లబ్లో ఉన్నవాడు పట్టుకోవాలంటే పేక ఎప్పుడు ఆడతారో, ఎందుకు ఆడతారో, ఎలా ఆడతారో తెలియాలి. దొంగతనం ఎలా చేస్తారో తెలియాలి, నేర్పేవారు. వీడు దొంగతనం చేయమని కాదు, పట్టుకోవడానికి. పోలీసులకు పరుగు పెట్టడంలో పందెం పెడతారు. ఎందుకు? దొంగ కనపడగానే పరిగెట్టడానికి కాదు, దొంగ వెనకాల పరిగెట్టడానికి. దానికి ఉద్దేశం ఉంది కదా. ఇన్ని విద్యలు నేర్పినటువంటి కాలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఏ విద్య లేకుండా ఆ విద్య రాజ్యమేలుతున్న రాజ్యంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. వీటికి పరిష్కారం మళ్ళీ ప్రాచీన సమాజాన్ని, సంప్రదాయ సమాజాన్ని మనం సాధించి తీరాలి ఖచ్చితంగా. ఆ నమ్మకం నాకు కలుగుతోంది. వేళ అమ్మవారు నాకు ప్రసాదించిన వరం. నేను ఎక్కడైనా కారు దిగితే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం ఆగితే పెట్రోల్ గొట్టం పెట్టి కొట్టేవాడు వచ్చి నా కాళ్ళకి దండం పెట్టి ఫోటో దిగుతున్నాడు అంటే నాకు నమ్మకం ఉంది భవిష్యత్ సమాజం మీద. అన్ని వర్గాల్లోకి వెళ్ళిపోతుంది ఈ ప్రవచనం. అన్ని వర్గాల్లోకి, స్త్రీ పురుష భేదం లేకుండా, ముఖ్యంగా యువకుల్లో వెళ్ళిపోతుంది. వాళ్ళు మారుస్తారు ఈ సమాజాన్ని ఖచ్చితంగా. వాడికి ఒకటి మనస్సులో పడింది అంటే చేసేవారు వాడు బుద్ధి వాడిని ఊరుకోనివ్వదు. 70 ఏళ్ళు దాటాయంటే పెద్ద శాపం ఏమిటంటే ఇది మారదో ఇంతే అని కూర్చుంటాడు నేను ఇక్కడ. ఇంకా మారడం ఈయనకి ఇష్టం లేదు. ఈయన ప్రాణం పోయేలో ఉంది, మారితే ఈయనకే మారకపోతే ఈయనకే సమస్య అది. అందుకని యువతరానికి ఎక్కించాలి బాగా ఇవి. లేకపోతే ఆ రోజు యువతరం ఎందుకు అలా ఉన్నారంటే వాడు 10 6 శాస్త్రాలు నేర్చుకున్నారు, 4 వేదాలు నేర్చుకుని ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చదవలేకపోతున్నాడు ఇక్కడ. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటని అడుగుతాడు సన్నాసి. అన్ని విద్యలు ఇన్ని చేసిన శాస్త్ర మహిమలను శోధించి ఈ శాస్త్రాలన్నీ చదివిన, 18 స్మృతులాలించి 18 పురాణాలు విన్నా. అన్ని పురాణాలు రకరకాల కథలన్నీ ఉండవు. ఒక కథ ఒకలా ఇంకోలా, కల్పాన్ని బట్టి తేడా ఉంటుంది. అది జరగకపోవడమే లేదు. ఆ కల్పం వేరు, ఈ కల్పం వేరు. ఇది పద్మకల్పం, అది మేఘవాహన కల్పం, ఇంకోటి బ్రహ్మకల్పం, ఇంకోటి శ్వేతవరాహ కల్పం. ఒక్కో కల్పంలో రామాయణం ఒక్కోలా ఉంటుందండి. ఇది సినిమా మళ్ళీ తీసివేసినట్టే కొంచెం మార్పులతో ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. కానీ ఇది పురాణాల్లో తేడాలు ఏమి లేదు, అన్నీ ఒక వ్యాసుడే రాశాడు, అనుమానమే లేదు అక్కడ. అవి వేరే వేరే కల్పాల్లో ఉన్నాయి. వెనక బ్రహ్మకల్పంబునందు అని ఉంటుంది ఆ కథ ప్రారంభంలో, అది వినాలి, అది వదిలేస్తాం మనం. అన్నీ చదివినా ఇంకా సందేహాలు కూడా ఎక్కువ అవుతాయి. స్మృతులాలించి అంతేకాదు, మహేతిహాస కథలను చింతించి. రామాయణం భారతాన్ని ఇతిహాసాలు అంటారు, భారతాన్ని ముఖ్యంగా ఇతిహాసం అంటారు. రామాయణం కావ్యం, భాగవతం పురాణం, మూడింట్లో తేడా ఉందండి. 3 చెప్పే విధానం కూడా వేరు. రామాయణం కావ్యం, ఒకప్పుడు జరిగింది, కానీ అందులో కల్పనలు కూడా ఉంటాయి. అది కావ్యం. అది కావ్యంలో కల్పనలు ఉంటాయి, అతిశయోక్తులు ఉంటాయి. ఒక 1000 మంది యుద్ధం చేస్తే 1,00,000 మంది యుద్ధం చేశారని రాస్తాడు. నువ్వు లెక్కలెట్టేకూడదు ఇక్కడ. 1,00,000 మంది ఎక్కడ ఉన్నారండి, అంత నేల ఉందా, వాళ్ళకి డ్రెస్ ఎక్కడండి, భోజనం ఎక్కడండి, పులిహోర పొట్ల లేక యథో ప్రశ్న లేకూడదు. అది కావ్యం. భారతం అలా కాదండి, అది ఇతిహాసం. ఇహ ఆసం, ఒకప్పుడు ఇది ఇలా జరిగింది.
భారతంలో పేర్లు సహా, రాజుల పేర్లు సహా, వాళ్ళ ఆభరణాలు సహా వర్ణించినవన్నీ సాక్ష్యాలతో దొరికాయి. భూరిశ్రవుడు ధరించినటువంటి 20 తులాల కంకణం ఎప్పటికీ కురుక్షేత్రం మ్యూజియంలో ఉందండి, ప్రత్యక్ష సాక్ష్యం. కురుక్షేత్రం మ్యూజియంలో ఉంది ఇక్కడ. దాని మీద భూరిశ్రవఖాన్ రాసి ఉంది. భూరిశ్రవుడు అంటే శంతనుడు తమ్ముడు బాల్హీకుడు, బాల్హీకుడు కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు. అతను సాత్యకి చేతుల్లో చనిపోయాడు. అతను చేతుకున్నటువంటి 20 తులాల కంకణం అంటే అది ఉంది అక్కడ. 20 తులాల కంకణం వేసుకున్నట్టు వాడి చెయ్యి ఎంత, వాడి శరీరం ఎంత, దాన్ని బట్టి 32 బాణాలు వేసారంటే వేస్తాడు. మరి ఇక్కడ మనకు ఒక చీపురు పుల్ల చాలు మన బతుక్కి. మనం భారతం అబద్ధం అంటే ఎలాగా? అది ఇతిహాసం. భాగవతం పురాణం, 18 పురాణాల్లో అది ఒకటి ప్రధానమైంది కూడా. పురాణాల్లో ఎప్పుడు సింబాలిక్, కథని కథగా అర్థం చేసుకోకూడదు, దాని వెనకాల ఉండే తత్వాన్ని చూడాలి. గజేంద్ర మోక్షం అంటే అది కాసారం కాదు, సంసారం. 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు, 1000 జన్మలు యుద్ధం చేసినా ఈ బాధలు నీకు తీరవు. ఈ మొసలంటే సంసారమే. నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, మన్మధుడిని మకరధ్వజుడు అంటారు, మేనధ్వజుడు 2 ఉన్నాయి కదండి. మేనకేతనుడు మకరకేతనుడు అంటారు కదా. ఏమంటే ఇంతకీ ఈయన మకరధ్వజుడా మేనధ్వజుడా అన్నారు. పెళ్లి కాకముందు వల్లో పడేయాలి కాబట్టి మేనధ్వజుడు, అయ్యాక గట్టిగా పట్టుకోవాలి కాబట్టి మకరధ్వజుడు అన్నాను. మరి మొసల్లా పట్టుకోవాలి కదా. అవధానాల్లో అలాగే ఉంటాయి అంతే. వాడికి ఏ జెండా ఉందో నాకెందుకు, 2 జెండాలు ఉన్నాయి, వాడు పార్టీ మారుస్తాడు. ఇంతే ఆ భావనది. అంతేగాని మన్మధుడు అని ఒకడు ఉన్నాడు, వాడు ఎక్కడా లేడు ఇక్కడ. మన్మథతీతి మన్మథగా, మనస్సును మతించే తీవ్రమైన కామవాంచే మన్మధుడు. అందుకే మన్మధుడు కామానికి దేవుడు, ప్రేమకి దేవుడు కాదు. అర్జునుడు వెర్రర్థాలు చెప్పొద్దు. ఈజ్ గాడ్ ఆఫ్ క్రేజీనెస్, నాట్ ఫర్ ది గాడ్ ఆఫ్ లవ్. లవ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ క్రేజీనెస్. ఈ వ్యామోహాల కంటే అతీతమైనది ప్రేమ. అందరినీ సమానంగా చూసేది ప్రేమ. ఒక వ్యక్తి నాకు ఇష్టం అనేది వ్యామోహం అంటారు. అది ప్రేమగానే కాదు, ఆడైనా మొగైనా. మనం ఆ ప్రేమను తీసుకొచ్చి బజార్లో పారేసాం, ఇందిరా పార్కులో పారేసాం. ఇప్పుడు వయసులో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు, 90 ఏళ్ళ ఆవిడ ప్రేమించేవాళ్ళు ఎక్కడ ఏడుస్తుంది ఆవిడ. ప్రేమ విశ్వవ్యాప్తం అండి, అది అర్థం చేసుకోగలగాలి. అంటే ఈ శాస్త్రాలు చదివినంత మాత్రాన్ని అర్థం కాదు. పురాణ కథలు చదివిన అనుమానాలు వస్తాయి. మహీతిహాస కథలు చింతించి రామాయణ భారత కథలున్నా ఇది జరిగిందా అది జరిగిందా వస్తూనే ఉంటాయి. ఇలాగా ఇన్ని చేసినా కూడా చివరికి చేయవలసింది ఏమిటంటే మహీతిహాస కథలు చింతించి అంతిమంగా దాని తత్వాన్ని గ్రహించవలసిన దుర్మతులు ఈ మార్గము కానలేరు. ఋషులందరూ ఏకమై సమ్మతిమై ఏర్పరిచిన మహామార్గంబు నీ సేవ. సమ్మతిమై సన్మునులాచరించిన మహామార్గము నీ సేవ. వాళ్ళు వేదాలు మధించి, శాస్త్రాలు సంశోధించి, పురాణాలు ఆలించి, ఇతిహాస కథలన్నిటి గురించి విచారణ చేసి, విశ్లేషణ చేసి అంతిమంగా ఏం చెప్పారంటే భగవత్ సేవని మించింది లేదు, భగవద్భక్తిని మించింది లేదు అని చెప్పారు. దుర్మతులు ఈ మార్గము కానలేరు. అంతిమంగా భగవత్ సేవ చేస్తున్నావా లేదా? సేవ అంటే మళ్ళీ నేను గుళ్ళో మెట్లు గడిగేశానంటే కుదరదండి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవన్నామస్మరణ ఉండాలి. అదే భగవత్ సేవ. దాంతోపాటే గుళ్ళు గడగడాలు పూజలు అన్నీ ఉంటాయి. అవి దేవాలయం కట్టుకున్నాక మనం గడకపోతే ఎవడు గడుగుతాడు? దీని మహిమను బాగా పెంచేసామనుకో, వీడు మెట్లన్నీ గడిగేస్తాడు, మనస్సులో ఉండే దుర్భావంలో పోగొట్టుకో. నేను 3 సార్లు గడిగానంటాడు, వీడు మొహం గడగడి ఇంటికి వెళ్ళి. ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇంటికి వెళ్ళి చేస్తే ఏమొస్తుంది? ఈ డాంబికాన్ని పెంచకూడదండి. ఎక్కడ కర్మకాండాన్ని పెంచాము అంటే జ్ఞానం అట్టడుకు వెళ్ళిపోతుంది, అనుమానం లేదు. అందుకే మరోసారి చెబుతున్నాడు ఆ మార్గాన్ని గురించి. మతిను ఊహింపక కొందరి సుకృతమున్, మతిను ఊహింపక కొందరి సుకృతము ఏ మార్గంబునందున్న, మతిను ఊహింపరు కొందరి సుకృతము ఏ మార్గంబునందున్న, ఉగ్రతపోధ్యానము సామగానమును, ఉగ్రతపోధ్యానము సామగానమును, తీర్థస్నానమున్ దానమున్ క్రతుసంధానములేలా. నేల తులసిన్ కర్వయ్యని, నేల తులసిన్ కర్వయ్యనే ఊర నీ ప్రతిమల్లేవ నమస్కరింప రఘువీరా జానకీ నాయక. మనం కాశీ పెడతాం, రామేశ్వరం పెడతాం, ఇక్కడ నీళ్లు పట్టుకెళ్ళి అక్కడ పోస్తాం, అక్కడ నీళ్లు పట్టి ఇక్కడ 2 పట్టుకొని మనం నెత్తిమి పోసుకుంటాం. మన బుద్ధి మాత్రం మార్చుకో. నేను తరచు పోరాడేది ఇదే విషయం. అది గొప్పగా చెబుతాం. మళ్ళీ ఆ నీళ్ళు ఇక్కడ అక్కడ కలపాలా, ఇక్కడ కలపాలా అని మాబోటికాళ్ళు ప్రాణాలు తింటారు ఫోన్లు చేసి. నువ్వు ఎక్కడ కలిపినప్పుడు నీ బుద్ధిని ఎక్కడ కలిపావో ముందు ఆలోచించు. ఇంట్లో దెబ్బలాడకుండా ఉన్నావా? భార్యతో భర్త, భర్తతో భార్య, అత్తతో కోళ్ళు, కోడలతో అత్త, ఏం కుదరదండి. ఈ తెచ్చిన నీళ్ళ గురించి కూడా గొడవే. ఇవి ఎవరికి పంచాలి అనేదాంటో గొడవే, ఎవరు ముందు వెళ్ళాలి అన్నదాంటో గొడవే. ఇన్ని గొడవలు పెట్టుకున్నాక నువ్వు కాశీకి ఎందుకమ్మా కాకినాడ బస్టాండ్లో కూర్చోరాదు, ఎవడొద్దనా నేను?
తీర్థాలు దండగా అదే చెబుతున్నాడు ఇక్కడ. మతిని ఊహింపక ఊహింపరు కొందరు ఈ సుకృతము. అసలు మనిషిని బుద్ధిని మార్చుకోవడం అనేటువంటి సుకృతం గురించి ఒక్కడు ఆలోచించడు. ఏ మార్గంబునందున్నా, ఎంత గొప్ప మార్గంలో ఉన్నా సరే ఆ మార్గాలు ఏమిటి? ఉగ్ర తపోధ్యానము, బ్రహ్మాండమైన తపస్సులు చేసిన వాడు ఉన్నారు. విశ్వామిత్రుడు లేడా? మేనక రాగానే తలిపేశాడు, 10 ఏళ్ళు దీలా. ఎందుకీ తపస్సు? వ్యామోహంలో పడ్డాడు. అదే మనిషి తనను తాను తెలుసుకున్నాక, అనుభవం పొందాక, ఇందులో ఏమీ లేదనే విషయం అర్థమయ్యాక రంభ వచ్చింది, రాయి అవుతామని శపించాడు. అదే విశ్వామిత్రుడు. 10 ఏళ్ళు తలిపేసిన వాడు ఆయనే, కనపడగానే రాయి అవుతామని చెప్పించిన వాడే ఆయనే. జీవితానుభవం నుంచి అయినా గ్రహించాలి కదా. ఒకసారి తప్పు చేశాం, అదే తప్పు చేస్తూ పోతామండి. అజ్ఞానం అందరూ గ్రహించుకోవాలి. తప్పు చేయని వాడు లోకంలో లేడండి. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చేయలేదని వాదించడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పు ఎదుటివాడి మీద రుద్దేయడం రాజకీయం. అది తేడా. ఆ 4వ దశకి వెళ్ళకూడదు మనం. వీడు 100 కోట్లు మింగేస్తాడు, వాడు మింగాడంటాడు, వీడు అంతకంటే ఎక్కువ మింగేశాడు. అది చెప్పడం. దానికంటే కొంచెం తక్కువ దుర్మార్గం ఏమిటంటే చేసి చేయలేదని వాదించడం. దానికంటే గొప్పతనం మహాత్ముల లక్షణం. చేసిన తప్పు ఒప్పుకుని దిద్దుకోవడం. నిజమేనండి, తప్పు చేయనివాడు ఎవరు లేడండి. మానవ సహజం టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్, ఇంగ్లీష్లో కూడా చెప్పారు. చేసిన తప్పు దిద్దుకుందాం. ఏదో తప్పు చేశామండి, భార్యకు కూడా భర్తకు కూడా ఎవరికీ చెప్పలేం తప్పు చేసాం. దేవుడికి చెప్పలేమా? చెప్పక్కర్లేదుగా. సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వేదితవ్యం మయా. శివానందలకి నీకు అన్నీ తెలుసు, నువ్వు దయాకరుడు, నీకు చెప్పేదేమిటి? అయితే పూజా మందిరంలో నిలబడ్డ, అమ్మా నేను తప్పు చేశా, నన్ను క్షమించి, ఇంకా చెయ్యను. వ్యాసుడు భారతంలో చాలా స్పష్టంగా చెబుతాడు, విపరీత ప్రతితాపేన నకుర్యాం పునరితి. ఎంత మహాఘోరమైన పాపం మనిషి చేసినా సరే, కుటుంబ సభ్యులకి ద్రోహం చేసినా సరే, అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని నేను చాలా పశ్చాత్తాపడుతున్నా, నా వల్ల కుటుంబం దెబ్బతింది, నేను పశ్చాత్తాపడుతున్నా, కానీ నేను తప్పు చేసినట్టు 10 మందిలో ఒప్పుకోలేనమ్మా, నన్ను క్షమించు. నకుర్యాం పునరితి. మళ్ళీ నా జీవితంలో ఈ తప్పు చేయను అని మన పూజా మందిరంలో అమ్మవారి ముందు చెంపలేసుకుంటే ఆ పాపం మహాపాపం సైతం పరిహారం అని చెప్పారండి వ్యాస భారతంలో. ఇది చేయలేమా? ఈ పశ్చాత్తాపం లేదా? ట్రూ రిపెంటెన్స్. తప్పు చేసిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక తప్పు చేశాక ఇంకెన్ని తప్పులైతే అని ఇంకా మునిగిపోవడం. అందులో ఇక్కడ పైగా నిండా మునిగాక చలేమిటి అని యథవ సామెతోడు పుట్టించి ఇంకా మునిగిపోవడం. ఇక్కడ సామెతలన్నీ మనకు అనుకూలంగా మాట్లాడడం. ఇక్కడ సామెతలు ఎప్పుడు లోకోక్తులు, అవి సూక్తులు కావు. సూక్తి వేరు, లోకోక్తి వేరు. అబద్ధం ఆడొద్దు, సత్యం వద, ధర్మంచర అంటే సూక్తి. పెందలకండే నిద్రలేమో అది పెద్ద సూక్తి కాదు. ఇక్కడ అది మామూలు మాట. లేకపోతే అత్తాలేని కోడలు ఉత్తమురాలు, అది సామెత, అది సూక్తి కాదు. అది అత్తగారు పోవాలా అని ఉద్దేశం. ఎక్కడ అత్తలేని కోడలంటే ఏ కోడలు చాలామంది బాధలు పడ్డారు పోరు, ఇప్పుడు అవే బాధలు అత్తగారు పడుతున్నారు. నమశివాయ. టర్న్ అయింది ప్రపంచం ఇక్కడ. అంచేత అత్తలేని కోడలు ఉత్తములారని ఆ రోజుల్లో వచ్చి, ఇప్పుడు రాదా మాట. అది లోకోక్తి. లోకోక్తిని కొందరికి వర్తింపచేయచ్చు, కొందరికి సూక్తి అందరికీ వర్తిస్తుంది. సత్యం వద, ధర్మంచార అంటే మినహాయింపు ఉండదు అక్కడ. ఆ తేడా గమనించుకోగలగాలి. అందుకని దీన్ని గ్రహించరు. కానీ ఎంత ఉగ్ర తపస్సు చేసినా విశ్వామిత్రుడు ఎలా అయ్యాడు మనకి మాత్రం ఆయన గ్రహించుకున్నాడు, మనం కూడా గ్రహించుకోవాలి కదా. సామగానమును ఎన్ని వేదాలు చదివినా, గానం చేసినా మన ప్రవర్తన ఎటువంటిది? ప్రవర్తన బాగోలేకపోతే నువ్వు వేద పండితుడు అయితే వేదానికి అవమానం. అంత వేదం చదువుకుని నేను ఎలా ప్రవర్తించారండి అంటారు. వేదం పరువు పోయింది, మన పరువు పోతే పర్వాలా. వేదం పరువు పోయింది. అందరిని అనుమానిస్తారు మన కారణంగా. వాళ్ళందరూ ఇంతేనండి అంటారు. ఎంత అవమానం, కులానికి అవమానం. తీర్థస్నానమున్ దానమున్, రకరకాల తీర్థాలు, రకరకాల స్నానాలు, అక్కడికి వెళ్ళి దానాలు. ఇక్కడ కొవ్వూరులో ఒక్కడికి రూపాయి ఇవ్వడు. కాశీ కోసం ఈ రూపాయి ముడిగట్టుకుని పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి కాశీలో దానం ఇచ్చా. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు చచ్చి చెడి దరిద్రం బోళ్ళు ఉంటే ఇక్కడ ఇవ్వాలని అనిపించదు. కొవ్వూరులో అన్ని మురుక్కాలవులు, పెంటకొప్పలే ఉంటాయి. ఇక్కడ మనం ఏమీ చేయం. అసలు ఏ పేదవాడికి ఏ సాయము చేయం. ఇది పట్టుకెళ్ళి కాశీలో ఇస్తాం. ఎందుకంటే మనకి రూపాయి నుంచి కూడా తట్టెడు పుణ్యం రావాలి. ఇక్కడ అక్కడిస్తే పుణ్యం, అక్కడిస్తే పుణ్యం. దానం చేయడానికి ఎక్కడ ఇవ్వడం ఏంటండి? మనకుంది, వారికి లేదు, అది చాలు అర్హత. అవసరమే, సమయం ఎందుకు ఉంటుంది వారికి? ఇప్పుడు అవసరం, ఇచ్చేయండి. ఎందుకు ఆలోచిస్తున్నారు ఆ విషయాన్ని? ఇప్పుడు అవసరం కదా. పేదవాడికి ఆ సమయంలో ఇవ్వకపోతే ఎప్పుడో పుణ్యం నువ్వు ఏకాదశి వచ్చే వరకు వాడి ప్రాణం ఆగుతుందా? ఈ తీర్థాలు, స్నానాలు, దానాలు, అంతేకాదు క్రతుసంధానములేల. ఇవాళ యజ్ఞ సంస్కృతి పెరిగింది, ఒక రకంగా సంతోషించాలి. కానీ ఎన్ని రకాల చేస్తున్నారండి, ఎన్ని రోజులండి, వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు మొత్తం మన ఎత్తి మీద కూర్చుంటారు. రండి 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 అని. శతరుద్ర సహిత, సహస్ర చండీ సహిత, లక్ష విష్ణు సహిత, కోటి గణపతి సహిత, చిత్తశుద్ధి రహిత యాగాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి.
అంతో ఇంతో ఉపాసనా శాస్త్రం కూడా చదివిన వ్యక్తిగా చెబుతున్నా. అలా అందరినీ కలిపేయకూడదండి. ఇది బస్టాండ్ కాదండి, ఇది ప్రమాదాలు జరుగుతాయి. ఉగ్రదేవతల్ని, శాంతి దేవతల్ని మొత్తం అందరినీ కలిపేయడమే. ఎంతమందిని కలిపేస్తే అన్ని డబ్బులు వస్తాయి, అంత చందా చూస్తుంది, అంత పెద్ద చేయొచ్చు. మెగా ప్రోగ్రాం మనకు కావాలి. ఇక్కడ ఇలాంటి యాగం ఇంకెక్కడా జరగదు. దాన్ని తిడుతున్నాడు ఇక్కడ, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని. మొత్తం స్థాయి పెంచేయడం, రోజులు పెంచేయడం, డబ్బులు పెంచేయడం, చందాలు పెంచేయడం, చివరికి ఏమిటంటే ఏమీ లేదు ఇక్కడ జరిగింది. అసలు ఇలాంటిది జరగలేదని అందరూ అన్నారు. అందుకోసం చేశాడు ఈ పెద్ద మనిషి, అందుకోసం చేశాడు ఈ పెద్ద మనిషి. ఇవన్నీ తీర్థాలు తిరిగినా, ఎన్ని స్నానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా అంతిమంగా ఒకటే. అది మనం సులభంగా సాధించే విధానం చెబుతున్నాడు. విగ్రహారాధనని ఎక్కడా కాదనకపోగా మంచి ఉపాయం చెబుతున్నాడు. నేల తులసిన్ కర్వయ్యనే. నీ ఇంట్లో తులసి మొక్క లేదా? ఊరని ప్రతిమల్లేవ నమస్కరింప. ఇక్కడ గోష్పాదేశ్వర స్వామి లేడా? కాశీ విశ్వేశ్వరుడి కంటే ఇక్కడున్న గోష్పాదేశ్వరుడు ఏ రకంగా తక్కువ అండి? నాకు అర్థం కావట్లా. దగ్గరుండడం వల్ల లోకుపోయింది అంతే, దూరపకుండా నూనెపోయినాయి. ఇక్కడ గోష్పాదేశ్వరుని ప్రతిష్ఠ చేసుకోలేదా మనం? దీన్ని బట్టి కదా గోష్పాద క్షేత్రం అని వచ్చింది. కొవ్వూరు ఏమన్నా తక్కువ పుణ్యక్షేత్రమా? కోట్లింగాల రేవులన్నీ ఇక్కడే కదండి. వీరేశలింగం పుట్టింది కూడా ఇక్కడే కదండి మహానుభావుడు. ఇదేం పుణ్యక్షేత్రాల్లో ఏమైనా తక్కువ? ఇది చాలు, కొవ్వూరు చాలు మోక్షం సాధించడానికి. ఇంకెక్కడ ఇంకా కొవ్వెక్కిన ఊరు వెళ్ళక్కర్లేదు ప్రత్యేకించి, ఈ కొవ్వూరు చాలు. ఆ అజ్ఞానమే. నీ ఇంట్లో తులసి మొక్క లేదా? దేవుడికి దండం పెట్టడానికి నీ ఇంట్లో పూజామందిరంలో ప్రతిమ లేదా అని అడుగుతున్నాడు తిప్పన్న కవి. ఊరని ప్రతిమల్లే నమస్కరింప. మన ఇంట్లో పూజామందిరంలో ఉండే విగ్రహాన్ని, అమ్మవారిని అమ్మవారిగా భావించండి అమ్మా, అది బొమ్మగా భావించకండి. ఒక్క మాట గమనించండి దయచేసి. మీరింట్లో మీ అమ్మగారు ఉన్నా సరే, ఆవిడతో మీరు మాట్లాడకపోతే ఆవిడ బొమ్మే, అమ్మ కాదు. మీరు మాట్లాడితే అమ్మవారి బొమ్మ కూడా అమ్మ అవుతుందమ్మా, బొమ్మ కాదు ఖచ్చితంగా. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, బొమ్మతోనే మాట్లాడండి. మన పిచ్చాడు అనుకున్నా మంచిదే, బొమ్మతో మాట్లాడండి, విగ్రహాలతో మాట్లాడండి. మీ కష్టం విగ్రహానికి చెప్పండి అమ్మా, పరమేశ్వరుడికి చెప్పండి. పత్రికల వారికి, పక్కింటి వాళ్ళకి చెప్పకండి, యథో ప్రచారాలు చేస్తారు బయటికి వెళ్ళి. పరమేశ్వరుడికి అయితే చెప్పక్కల్లా, కన్నీళ్లు కూడా పెట్టక్కల్లా. అర్థమైపోతుంది. అమ్మవారు వెంటనే కుడి చేత్తో, నువ్వు ఊరుకోవే వెరిదానివి, బోడు చేసావు కుటుంబం కోసం, నీ కష్టం వస్తే నేను ఊరుకుంటానా అంటుంది ఆవిడ ఖచ్చితంగా. 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుంది. బడాయి అనుకోవద్దు, నేను అనుభవించి చెబుతున్నానమ్మా, నేను అనుభవించి చెబుతున్నాను. నాకు కష్టం వస్తే మా ఇంట్లో అమ్మవారి ముందు చెప్పుకుంటాను. నువ్వేం చేస్తున్నావు అని అడుగుతావు, ఒళ్ళు మడితే తీరిపోతుంది అది ఖచ్చితంగా. ఎవడి మీద కోపం వస్తుంది. వాని గొట్టు మనసు వీని దిట్టు మనసు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. వాని గొట్టు మనసు వీని తిట్టు మనసు వేడుకొంటి నీకు విసుగు పుట్ట. ఎవరినేమి అనక ఈ చూపుతో నీదు పాద నఖములకొక పదును నిడుదు అన్నాను నేను. వాడిని కొట్టమని, వీడిని తిట్టమని ఎందుకమ్మా ఈ అప్లికేషన్లన్నీ? అందా నీ స్వరూపమే కదా. నేను ఎవరిని ఏమీ అనను, నీ కాళ్ళకే చూస్తూ ఉంటా. నఖదీతి సంచన్న మజ్జన తమో గుణ. నీ చిత్తశుద్ధి లోపం ఉంది. నువ్వు పద్యం చెప్పకపోతే వచనం చెప్పలేవా? నాకు పద్యం ఉంది కాబట్టి చెప్పా, నువ్వు వచనంలో చెప్పు. అంత నమ్మకం ఉండాలి. కేవలం బొమ్మ అనుకుని ఏదో అప్పుడప్పుడు పూజ చేస్తే సరిపోదు. ఇక్కడ ఆ పూజ చేయడానికి, ఆ బొమ్మ కడగడానికి, ఆ బొమ్మ తోడవడానికి కూడా మనకు మంగళవారం, శుక్రవారం 100 శంకలు. ఇక్కడ మంగళవారం నువ్వు స్నానం చేయడం మానేసావా? శుక్రవారం నువ్వు ఒళ్ళు తుడుచుకోవడం మానేసావా? మంగళవారం, శుక్రవారం విగ్రహాలు ముట్టుకోవడం మానేస్తారా? అవి అలా కంపు కొడుతూ బూజు పట్టేసి ఉండాలా? అక్కడ రోజు చేయాలంటే ఖచ్చితంగా యజమాని చేయాలి, నౌకల చేత చేయించద్దు. అది మన ఇంట్లో అమ్మవారు వచ్చి కూర్చుందని ఇక్కడ చెప్పవలసిన మాట. చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఉండేవాడు, మహానుభావుడు. వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళేప్పుడు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో అమ్మవారి ఆరాధన, ఉపాసన ఇదంతా నాకు బాగా నచ్చి ఏదో మామూలుగా అక్కడ ఉండి మర్నాడు వస్తూను మీ దంపతులు మా ఇంటికి రావాలన్నాను. అప్పుడు నేను కాకినాడలో ఉండేవాడు. వాడిని ఆయన సరేనాయా వస్తాం అన్నాడు. ఆవిడ ఉన్నారండి, ఆయన భార్య. నాకు వీలు కాదండి ఆయన వస్తా. అదేమిటమ్మా మీరు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు రావాలి? మా ఇంటికి 11 గంటలకు అమ్మవారు వస్తుందండి, నేను అందరికీ దేవతలకి మహానైవేద్యాలు పెట్టాలి, నాకు వీలు కాదు, ఆయనే వస్తారండి. నేను ఆ ఇల్లాలకి పాదాలకి నమస్కారం చేశాను ఆవిడ భక్తికి. ఆవిడ విగ్రహాలు ఉన్నాయి, బొబ్బట్లు పెడుతున్నాం అనుకోలేదమ్మా. మా అమ్మవారు పరివార దేవతలతో సహా 11 గంటలకు మా ఇంటికి వస్తుంది, నేను మహానైవేద్యం పెట్టాలి, మగాడు తప్పించుకోగలడు, ఈ నియమా నుంచి నేను తప్పించుకోలేను, అందుకని నరసింహరావు గారు మీ ఇంటికి రాలేను అంది ఆవిడ. సతీత్వం అంటే అది, సతీత్వం అంటే అది, భారతీయ స్త్రీత్వం అంటే అది. అందుకని ఎగేసుకుని బస్సు ఎక్కేద్దాం అనుకోలేదు ఆవిడ. భర్త గౌరవం జరుగుతుంది, మనకు కూడా ఓ చీర పెడతారు కదా. అమ్మవారు వచ్చిందని భావించిందమ్మా, విగ్రహం అనుకోలేదు ఆవిడ. మా ఇంటికి అమ్మవారు వస్తుందని నేను ఒకసారి ఒళ్ళు పులకించిపోయింది, నాకు అమ్మవారు రావడం ఏంటి అంటే ఆ దేవతలకి విగ్రహాలు పెట్టే మహానైవేద్యాన్ని అమ్మవారు రావడం కింద భావించింది ఆవిడ. ఆ భావన మనకుంటే యద్భావం తద్భవతి.
అప్పుడు ఇల్లు ఎందుకు విడిచిపెడతాం? అవసరమైతే వెళ్ళడం వేరు, పరిగెట్టుకుని యాత్రలు ఎందుకు చేయాలి? అంత ఆసక్తి ఏమిటి? ఇవాళ మొత్తం రైళ్లు కిక్కిరిసిపోయాయి, విమానాలు కిక్కిరిసిపోయాయి, బస్సులు కిక్కిరిసిపోయాయి, మనిషి బుద్ధి కూడా కిక్కిరిసిపోయింది కుళ్ళు బుద్ధితో. అన్ని క్షేత్రాలు తిరుగుతున్నాం, బుద్ధి మారడం లేదు. ఇంట్లో బొమ్మని దేవుడుగా మనం భావించట్లా. అందుకని చెబుతున్నాడు ఇక్కడ తిప్పనక, అది బొమ్మ కాదురా దేవుడు, అది ఊరని ప్రతిమల్లేవ నమస్కరింప. అది చేయలేమా మనం కనీసం? ఇటువంటి ఆచారాలు మారిపోయి ఎలా తగలపడిపోయావండి. పూర్వం భారతదేశం ఎందుకు బాగుందో తెలుసా? పూష వెలుంగులో తులసి మొక్కకు దోయిలి యొగ్గి, సాగర ఘోష కావ్యంలో రాశా. నా దేశం ఎలాంటిది, ఎలా మారిపోయింది బ్రిటిష్ వాళ్ళ పాలనలో. పూష వెలుంగులో తులసి మొక్కకు దోయిలి యొగ్గి, వేద నిర్ఘోషను డొక్క శుద్ధిగని గోవుల సేవలు చేసి, వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు. పూష వెలుంగులో తులసి మొక్కకు దోయిలి యొగ్గి, వేద నిర్ఘోషను డొక్క శుద్ధిగని గోవుల సేవలు చేసి, వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు. ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్యే పరాయి పాలనన్. తన కాళ్ల మీద తను నిలబడిన గ్రామం ఈవేళ 10 రూపాయలు కావాలంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని అడగాలి. పంచాయతీ పని జరగడానికి ముఖ్యమంత్రి పని ఏమిటండి, ప్రధానమంత్రి పని ఏమిటండి? పంచాయతీ నిధులు ఏమైనాయి? అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ జరిగితే ఏ గ్రామానికి ఆ గ్రామం రామరాజ్యమే, ఏ గ్రామానికి ఆ గ్రామం రామరాజ్యమే. ఇంకో చిన్న కీలకమైన విషయం, రాజకీయం ప్రస్తావన వచ్చింది కాబట్టి చూస్తున్నా, మొహమాటం ఏం లేకుండా. సర్పంచ్ కూడా మింగచ్చండి. 10,000 మింగుతాడమ్మా, 10,000 కోట్లు మింగలేడు. అక్కడ ఉండదు అంత, అది తక్కువ అవినీతి జరుగుతుంది. ఏం మింగుతాడు సర్పంచి? పైగా వాడిని తిట్టేవాళ్ళు ఆ ఊళ్ళో చాలామంది, ఈ సంగతి మాకు తెలుసు కానీ వచ్చేస్తారు కర్రలేసుకొని. పెద్దవాళ్ళు మింగితే ఎవరేం అనలేకపోతున్నారు, ఎన్ని వేల కోట్లు మింగిన. అదే సర్పంచ్ ఏం మింగుతాడు? 10 లక్షలు మింగుతాడు. ఊళ్ళో వాడు వచ్చి తగులుకుంటాడు, వాడు భయపడతాడు. మొత్తం నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు గ్రామాలకి పంచాలి, కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు గ్రామాలకి పంచాలి. అప్పుడు ప్రతి గ్రామం స్వయం పోషకం అవుతుంది. భారతీయ పరిపాలనా విధానం అది. శ్రీరాముడి నుంచి శివాజీ వరకు నిశ్చింతగా పరిపాలించి దైవభక్తితో 3 పూట్ల సంధ్యావందనాలు సైతం ఆ రాజులు చేసుకోగలిగారంటే పరిపాలన వికేంద్రీకరణ చేశారు, కేంద్రీకరణ చేయలేదండి వాళ్ళు. గ్రామానికి గ్రామాధిపతి, గ్రామాధికారి, మళ్ళీ రాజే మధ్యలో ఎవరు లేరండి ఇక్కడ. గ్రామాధికారి రాజు. వ్యవస్థ కూలదోసుకున్నాం. పోనీ గొప్ప వ్యవస్థ ఏమన్నా తెచ్చిపెట్టామంటే దరిద్రపు వ్యవస్థ తెచ్చిపెట్టుకున్నాం. ఎవరికి చెప్పాలో తెలియట్లా. ఇంట్లో ప్రతిమను భావించగలిగితే చాలు, ఊళ్ళో అధికారం చేపట్టగలిగితే చాలు, అన్నీ బాగుంటాయి. ఏ ఊరు కా ఊరే. అక్కడ బట్టలు అక్కడే, అక్కడి పంట అక్కడే, అక్కడి క్షురకులు అక్కడే, అక్కడి రజకులు అక్కడే, అక్కడి పురోహితులు అక్కడే. ఏ గ్రామం ఎందుకు బాగుండదండి? ఆ పురోహితుడు కొడుకే మళ్ళీ పురోహితుడు. ఉద్యోగానికి సమస్య లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. కులాలను పోగొట్టుకున్న, కుల వృత్తులను పోగొట్టుకున్న కుల సంఘాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఓట్ల రాజకీయాల కోసం కుల వృత్తులు పోయాయి. ఆ వృత్తులు మళ్ళీ తెచ్చుకోవాలి. ఆ కుల వృత్తులను ఆడ మగ అందరూ గౌరవించాలి. అప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య అనేది దేశంలో ఉండదు. ఎవరు కుల వృత్తి వారు చేసుకుంటారో అన్నీ బాగుంటాయి. అప్పుడే దేశం బాగుంటుంది.